ఒకసారి అడుగమ్మా. మరి మంత్రి అయ్యన్న పాత్రుడు గారు తన వెనకాల ఉన్నటువంటి మచ్చల్ని కప్పిపుచ్చుకోవడం కోసం, తన మీద ఉన్నటువంటి ఆరోపణలను కప్పిపుచ్చుకోవడం, నెలకొకసారి విశాఖపట్నం సిటీకి రావడం, తన పార్టీలో ఉన్నటువంటి ప్రత్యర్థులను ఎదుర్కోవడం కోసం మరి ఆరోపణలు చేయడం తప్పించి మన భూ కుంభకోణంలో 192 కోట్లు మరి ఇన్వాల్వ్ అయి ఉన్నారు, కుంభకోణం జరిగిందని నిన్న సిట్ విచారణకి మీరు ఆధారాలు సమర్పించారు అని చెప్తున్నారు. కానీ మేము ఒకటే అడుగుతున్నాం, నిజంగా దాంట్లో ఎవరెవరున్నారు? మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారు, లేదంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన మా పార్టీ వాళ్ళు ఎవరున్నారు అనేది ఎందుకు మీరు బహిరంగంగా విచారణకి బహిరంగంగా పేర్లు ఎందుకు అనౌన్స్ చేయట్లేదు అని మేము అడుగుతున్నాం. అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, యువత మరి గంజాయి మాఫియాలో మరి రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోయి యువత భవిష్యత్తు నాశనం అయిపోతుంటే, రాష్ట్రంలో ప్రతి నలుమూలలా గంజాయి ఎక్కడి నుంచి సరఫరా అవుతుందని ఆలోచిస్తే దానికి సమూలంగా మూలాలు మీ దగ్గరే ఉన్నాయని ప్రతి ఒక్కళ్ళు చెప్పుకునేటటువంటి పరిస్థితి. అలాగే లాటరైట్ మైనింగ్ మాఫియాలో మీ అబ్బాయి కోట్లు దండుకుంటున్నాడని ఆల్రెడీ మావోయిస్టులు లేఖలు రాసినటువంటి పరిస్థితి. మరి మీ మీద ఇన్ని ఆరోపణలు ఉంటే మీ అపారమైనటువంటి రాజకీయ అనుభవం ఈ ఆరోపణలను తప్పించుకుని మరి ఈ రాష్ట్ర భవిష్యత్తును ముందుకు నడిపే విధంగా చర్యలు చేపట్టాలి. కానీ మహిళల మీద మీరు ఏదైతే మీ జవహర్ గారు చెప్పినట్టు ఎనర్జీ డ్రింక్ తాగి ఈరోజు మహిళల మీద అనాలోచిత ఆరోపణలు చేస్తున్నారని మేము చెప్తున్నాం. తప్పనిసరిగా మీరు ఏదైతే రోజా గారి విషయంలో చేసినటువంటి కామెంట్స్ యావత్ మహిళా లోకాన్ని కించపరిచే విధంగా ఉన్నాయి. వెంటనే మీరు యావత్ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని, కాని పక్షంలో మీ ఇంటి ముట్టడి కార్యక్రమం చేస్తామని, ముందు మీ మీద ఉన్నటువంటి తప్పుల్ని ఆరోపణల్ని ముందు దాన్ని మీ సచ్చీలతో నిరూపించుకోవాలని హెచ్చరిస్తున్నాం.